Hi traders, this is Nifty Option Master. ఈ వీడియో 4300 కాల్ ఆప్షన్ లైవ్ అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ టాప్ జోన్ టు బాటమ్ జోన్ వస్తుంది. అలాగే మీకు పుట్టుగడ చూపిస్తాను. పుట్టు చూడండి, టాప్ జోన్ కిందకు వచ్చింది, మళ్ళీ బాటమ్ జోన్లో సపోర్ట్ తీసుకొని పెరుగుతూ ఉంది. నిఫ్టీ ఆప్షన్ ఇది 26,000 పుట్టు. కరెక్ట్గా మనం సపోర్ట్ జోన్కి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. అలాగే 26,000 కాలు 26,000 కాలు టాప్ జోన్లో రిజెక్ట్ 145లో రిజెక్ట్ అయింది, బాటమ్ జోన్కి వస్తుంది. ఇలా ఉంటాయండి మన జోన్స్, క్లారిటీగా ఉంటాయి. మీకు ఈ స్పెషల్లీ డిజైన్ అడ్వాన్స్డ్ జోన్స్ ఇవి. ఈ జోన్స్ దగ్గరే పర్ఫెక్ట్గా ఉంటాయి. సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి జోన్స్ దగ్గరే జోన్ బుల్లిష్ బయాసు, బేరిష్ బయాసు మీరు చూసుకోవాలి. ఎక్కడ ఏ జోన్ దగ్గరకు వచ్చినప్పుడే చూసుకుంటే మీకు యాక్చువల్గా చాలా బాగుంటుంది. ఈ లైవ్ కొంచెంసేపు ఇలాగే వీడియో చూపిస్తాను, మీరు చూడండి. వాయిస్ లేకపోయినా కానీ చూడండి, మార్చి మార్చి చూపిస్తుంటాను. ఇది ఓఎన్జీసీ స్టాక్ టాప్ జోన్ నుండి వచ్చింది, బాటమ్ జోన్లో సపోర్ట్ తీసుకుంటుందో అది చూడాలి. ఆల్ ఇండియా, ఎండాల్కో, అట్స్కో, ఆయిల్ ఇండియా, కెనరా బ్యాంకు లోన్ సపోర్ట్ జోన్ బ్రేక్ అయ్యేటట్టుంది. బ్రేక్ అయిందంటే మీకు నెక్స్ట్ జోన్ వస్తుంది, ఫామ్ అవుతుంది. ఇండియా మార్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, గెయిల్, టాటా స్టీల్. జోన్ బ్రేక్ అయింది. జోన్ బ్రేక్ అయినప్పుడు మీరు నెక్స్ట్ టైం ఫ్రేమ్, జోన్ టైం ఫ్రేమ్ మార్చుకోవాలి. 5 మినిట్స్లో ఉంది, 15 మినిట్స్కి వెళ్ళండి, లేదా 30 మినిట్స్కి వెళ్ళండి, నెక్స్ట్ జోన్ వచ్చేస్తుంది. ఎస్ఆర్ఎఫ్, ఏబిబి, పేటిఎం, కళ్యాణ్ జోర్స్, డిఎల్ఎఫ్, ఎల్ఐసి, సోలా ఫైనాన్స్. చూడండి, ఇది జోన్ బ్రేక్ అయింది, నెక్స్ట్ జోన్ వచ్చింది, క్రియేట్ అయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ జోన్ నుండి ఎలా రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చి, నిన్ననే రిజెక్షన్ వచ్చింది టాప్ జోన్లో నుండి కిందకు వస్తా ఉంది. ఈ జోన్ దగ్గర సపోర్ట్ అవుతుంది. సంబల్ ఫెసిలేస్, ఇది జోన్ 2 జోన్ల మిడిల్లో ఉంది,
మనం ఇలాంటి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి మనం. టాప్ జోన్‌లో 2 రోజులు ఆడింది. ఈరోజు గ్యాప్ అప్ అయింది. మళ్ళీ డౌన్ అవుతూ ఉంది. ఇది ఐసీఐసీఐ ఇన్స్యూరెన్స్. టాటా కెమికల్స్. జోన్ కొంచెం మార్చుకోవాలి. మీకు నెక్స్ట్ 5 మినిట్స్ కానీ, 7 మినిట్స్ కానీ చూసుకొని, లేదంటే ఇది ఎక్కడో ఉండుంటది. చూడండి కరెక్ట్ టాప్ జోన్ నుండి కిందకొస్తా ఉంది. కరెక్ట్‌గా టాప్ జోన్‌లో రిజెక్ట్ అయింది. ఇది ఐటీసీ. ఫ్రెండ్స్ ఇది నేను మర్చిపోయాను. ఇది 1 మినిట్‌లో కాదు 3 మినిట్స్‌లో చూడాలి షార్ట్స్ ఇప్పుడు. కొంచెం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోవాలి. దీన్ని 3 మినిట్స్ పెట్టి ఇది 15 గాని, 30 మినిట్స్ గాని పెట్టుకోవాలి జోన్ టైమ్ ఫ్రేమ్. చూడండి టాప్ జోన్ నుండి రిజెక్ట్ అవుతుంది. ఎక్కడో బాటమ్ జోన్ కింద ఎక్కడో ఉంటుంది. ఇది సపోర్ట్ జోన్. అంబుజా సిమెంట్. డేటా ప్యాటర్న్. టీసీఎస్. ఎగ్జాక్ట్‌గా బాటమ్ జోన్‌లో సపోర్ట్ తీసుకుంది. ఈ టాప్ జోన్ వరకు వెళ్ళింది. మళ్ళీ టాప్ జోన్ నియర్లీ రిజెక్షన్ ఇక్కడే రిజెక్షన్ అయింది. తర్వాత అది కంటిన్యూ అవుతా ఉంది. అదాని ఫోర్ట్. బజాజ్ ఫైనాన్స్. భారతీ ఎయిర్టెల్. నెక్స్ట్ జోన్ కింద ఎక్కడో ఉంటుంది బాటంలో. ఇండిగో. లారస్ ల్యాబ్స్. బ్యాంక్ నిఫ్టీ. హెచ్డిఎఫ్సి లైఫ్. అదాని ఎంటర్ప్రైజెస్. వోల్టాస్. ఓఎఫ్ఎస్ఎస్. నేషనల్ అల్యూమినియం. యాక్సిస్ బ్యాంక్. రెండు బాటమ్ జోన్ జర్నీ చేసింది. టాప్ జోన్కి వెళ్ళింది. నెక్స్ట్ కొంత రిఫ్రెష్ అయింది. ఈ ట్రెండ్ లైన్ కూడా ఉంటుంది మీకు అన్ని దీంట్లో ప్రతిదీ. ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. బీవీఎఫ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్స్. ఈ ట్రెండ్ లైన్ ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ల కింద పనిచేస్తాయి. సపోర్ట్ తీసుకోవచ్చు ఎక్కడైనా ఇక్కడ పై నుండి వచ్చేటప్పుడు. అదే కింద నుండి వెళ్ళేటప్పుడు అవి రెసిస్టెన్స్ పాయింట్స్గా ఉంటాయి. ఇన్ఫీ. పిఎఫ్సి. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా టాప్ జోన్లో నుండి రిజెక్ట్ అయింది. బాటమ్ జోన్ నుండి వెళ్ళింది. టాప్ జోన్ నుండి రిజెక్ట్ అయింది. పిఎఫ్సి. ఈ రేంజ్ సరిపోతుంది మీకు. 408 to 424. ఈవెన్ వీటిని ఆప్షన్స్ కూడా పెట్టుకొని ఇదే విధంగా చూసుకోవచ్చు. స్టాక్ ఆప్షన్స్ కూడా పెట్టుకొని మీకు ఏది బాటమ్ జోన్కి వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి బుల్లిష్ బయాస్కి వెళ్ళొచ్చు. అలాగే టాప్ జోన్లో ఉంటే వేరియస్ బయాస్కి మీకు అన్ని రెసిస్టెంట్లు సపోర్ట్లు అన్ని సపోర్ట్ చేసాయంటే. ఏషియన్ పెయింట్స్. కోనావాలా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎన్టీపీసీ. ఎగ్జాక్ట్గా చూడండి బాటమ్ 360లో సపోర్ట్ తీసుకోండి. 368కి వెళ్ళింది. మార్నింగ్ రిజెక్ట్ అయింది మళ్ళీ. సిప్లా. ఐసిఐసిఐ బ్యాంక్. నిఫ్టీ.
అదానీ ఎనర్జీ, ఇండియన్ హోటల్స్, పాలిక్యాబ్, ఆర్ఈసి, హెచ్ఎఫ్సి ఏఎంసి, రిలయన్స్, కోటక్, జిండాల్ స్టీల్, ఏయూ బ్యాంక్, హిండాల్కో, ఇండుకార్ప్, టాటా కమ్యూనికేషన్, డివిస్ ల్యాబ్స్, ఇండస్ రబ్బర్స్, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జ్యూమర్, టాటా స్టీల్. చూడండి, చిన్న స్క్రిప్ట్ టాటా స్టీల్ 201 నుండి 211. ఈ జోన్స్ మీరు కరెక్ట్గా తీసుకోగలిగితే మీకు చాలా ఇదిగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అన్ని జోన్స్లో రెస్పెక్ట్ ఇచ్చింది, చూసారా? మరి ఈ జోన్స్ బయాస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఒక ట్రేడర్ కావాల్సింది ఏంటంటే వీటిని క్యాచ్ చేసుకోగలిగితేనే మీ ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ జోన్ బయాస్లోనే తీసుకోవాలి. ఎక్కడైనా జోన్లోనే ఎంటర్ కావాలి, జోన్లోనే ఎగ్జిట్ కావాలి అని నేనేమి రికమెండ్ చేయటం లేదు. నేనే సెబీ రిజిస్టర్ మెంబర్ని కాదు. మీరు ఈ జోన్ బయాస్ ట్రేడింగ్కి మీకు ఎలా స్టడీ పర్పస్ ఉన్న ఇండికేటర్ ఎలా చెప్తాయి, ఇండికేటర్స్ ఎలా స్టడీ చేయొచ్చు అనే దానికోసం స్టడీ పర్పస్లోనే నేను చెప్తున్నాను. తప్పితే మీరేం ట్రేడింగ్ రిస్క్ తీసుకోవద్దు. స్టడీ చేయండి, నేర్చుకోండి. దాన్ని బట్టి చెప్తున్నాను. ఈ ఇండికేటర్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ గ్రీన్ వచ్చిందంటే జోన్ దగ్గర గ్రీన్ వచ్చిందంటే పర్ఫెక్ట్ బుల్లిష్ బయాస్. ఇక్కడ ఈ ట్రావెల్ అప్ ట్రెండ్కి వెళ్ళిందంటే ఈ ట్రావెల్ ఇక్కడ ఈ జోన్ వరకు వెళ్తుంది. ఇది బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా చూసుకోవాలి. దానికి కూడా కొంత ఉంది, టెక్నికల్గా ఉంది. ఈ ఇండికేటర్స్ ఇచ్చాయి, నేను అది వేరే వీడియోలో చెప్తాను. ఈ గ్రీన్ కింద ఇండికేటర్లో గ్రీన్ ఇప్పుడు ఎండ్ అయ్యిందో అది అక్కడికి ట్రెండ్ ఎగ్జిస్ట్ అయినట్టు, ట్రెండ్ ఎండ్ అయినట్టు. మళ్ళీ గ్రీన్ వచ్చినప్పుడే ట్రెండ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఈ వాలటిలిటీ బేస్ చేసుకొని చేసిన ఇండికేటర్ పర్ఫెక్ట్ ఇండికేటర్ ఇది. ఈ గ్రీన్ వచ్చిందంటే వాలటిలిటీ వచ్చింది, వెంటనే ఫాస్ట్గా మూమెంట్ వచ్చేస్తుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో. చూడండి, ఇది ఎండ్ అయింది, మూమెంటం ఎండ్ అయిపోయింది. ఇదంటే ఈ బ్లూ అంతా ట్రైడ్ బేస్, కింద రెడ్ అంతా సెల్లింగ్. అంటే మీకు ఇది ఇక పైన ఇంకొక డాష్ బోర్డ్ బుల్లిష్ చెప్తుంది. ఈ బుల్లిష్ చెప్పినప్పుడు మీరు డౌన్ ట్రెండ్ని కన్సిడర్ చేయకూడదు. అప్ ట్రెండ్లోనే బుల్లిష్ ట్రెండ్లోనే ఉండాలి. అంటే ట్రెండ్ అని చెప్పింది పెద్దవాళ్ళు చెప్పిన మాట కరెక్ట్. మీరు ట్రెండ్ను క్యాచ్ చేయగలిగితే మీకు ప్రతిదీ ఈజీ అవుతుంది. ట్రెండ్ని క్యాచ్ చేయాలి, ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండాలి, ఎగ్జిట్ పాయింట్ కరెక్ట్గా ఉండి, అంటే డౌన్ ట్రెండ్లో వచ్చేటప్పుడు బాటమ్ పాయింట్ అవుట్ చేయాలి. ఎక్కడ బాటమ్ పాయింట్ అవుట్ అవుతుందో అక్కడే మీ ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉంటేనే మీకు ట్రేడింగ్ అనేది కరెక్ట్ ఎడ్యుకేషన్గా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టు. మీరు అది నేర్చుకోనంత వరకు మీరు ఆప్షన్స్లో కానీ దేంట్లో కానీ చాలా లూజ్ అవుతూ ఉంటారు. అందుకని మీ ట్రేడింగ్ మీ అడ్వైజర్ ద్వారా బాగా నేర్చుకోండి. ఎక్కడ బాటంలో ఎంట్రీ అవుతుంది అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నా ఇండికేటర్స్ అయితే ఒక డౌన్ ట్రెండ్ నుండి వచ్చేటప్పుడు బాటమ్ పాయింట్ అవుట్ అవుతాయి. ఆ జోన్ నిలబడకపోతే మనం ఏంటంటే ఈ బుల్లిష్ బయాస్లో ఎంటర్ అయితే బుల్లిష్ స్టాప్ లాస్ కూడా ఇక్కడే ఉంటుంది. జోన్ కిందే ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ పెట్టుకొని స్టాప్ లాస్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవాలి మీరు. ఇవన్నీ నేను ఎడ్యుకేషన్ పర్పస్గా మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎవరు నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు ఆప్షన్స్లో లాస్ కాకూడదు. అందుకని మీకు ఆప్షన్స్ కూడా మీకు ఇంకొక వీడియో చేస్తాను. పర్టికులర్గా ఇదే స్టాక్స్కి అన్ని ఆప్షన్స్ పెట్టి చూపిస్తాను. ఓకే.